అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామం ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రజా సంఘాల నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, పెద్దింశెట్టి రామకృష్ణ, వాసంశెట్టి చంద్రరావు, జుత్తుగ శ్రీను, రామకృష్ణ, సుబ్బారావు, అజయ్ కుమార్, గదుల సాయిబాబా పాల్గొని అంగన్వాడీ వర్కర్స్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ చేపట్టే న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాల పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలుగా కూడా తెలుగుదేశం పార్టీ కార్మిక సంఘాలైనటువంటి టీఎన్టీసీ నన్ను కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరికీ కూడా మద్దతు ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క సమావేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా మేధావులు, ఆలోచన పరులు. ఆలోచించేటప్పుడు చాలా విధంగా మీరు ఓటు గురించి చెప్పేటప్పుడు ఏంటా అని చెప్పాలి తప్ప విమర్శల్లోకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం ప్రయాణం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓటు వేసే విషయంలో కూడా ప్రతి మహిళలకు కూడా అవగాహన ఉండాలి. మీ అవగాహనతో మీరందరూ కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించి రేపు రాబోయే భవిష్యత్తులో మీ జీవితాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనమే కార్మికులే, కార్మిక శక్తి అటువంటిది. కార్మికుడే సమ్మె చేస్తే రైలు బస్సులు బంద్ అని చెప్పారు ఆ రోజు మా హక్కని. ఈరోజు కూడా మహిళలు జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందనేది గతంలో చంద్రబాబు నాయుడు చరిత్ర ఒకసారి మర్చిపోకుండా ఒకసారి బుద్ధి చెప్పాం. కుర్రాలతో తొక్కించినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించాం. ఈయన తాళాల బద్దలు పెట్టి మహిళల గుండెల మనోభావాలను దెబ్బతీశాడు. ఆయన కూడా పీఠం రెడీ చేసుకుని రెడీగా ప్రతిపక్షంలో కూర్చుంటాడో. మన అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే వయోపరిమితి ప్రమోషన్కి 50 సంవత్సరాలకి పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలి. అలాగే సూపర్వైజర్లు వయసు కూడా పెంపుదల చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు, చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 10వ రోజు పోరాటాన్ని చాలా ధైర్యంగా, చాలా వివిధ రూపాల్లో చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. 10 రోజులు గడుస్తున్నాయి. ఇవాళ 21, 25 డిసెంబర్ 25 క్రిస్మస్ రాబోతుంది. ఆనాటికైనా పరిష్కారం చేస్తాడా ఈ జగన్ అనేటువంటి ఆశతో లబ్ధిదారులు, ప్రజలు మనం చూస్తున్నాం. ఒకవేళ ఆనాటికి కూడా పరిష్కారం చేయకపోతే అంగన్వాడీ యూనియన్ పిలుపు మేరకు, సంఘాల పిలుపు మేరకు ఐక్యంగా, పట్టుదలగా ఎన్ని రోజులైనా మీ విజయం సాధించే వరకు మీరు పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రౌండ్ టేబుల్